ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి. ఎంగిల. రామశాస్త్రి తండ్రి పేరిశాస్త్రిలా సోమయాజి కాకపోయినా కర్మిష్టి. 15 ఏళ్ల వయసుకే వేదం 82 పన్నాలు అపోసన పట్టాడు. ఆ పైన తర్కం అభ్యసిస్తూ అంతో ఎంతో వేదార్థం కూడా గ్రహించాడు. వటువుగా త్రికాలములందు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ గాయత్రి మంత్రోపాసన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కాలం గడుపుతున్నాడు. సభల్లో ఎందరు పెద్దలున్నా పిన్నవాడైన రామశాస్త్రికి పెద్దపీట వేసేవారు. పేరిశాస్త్రి కొడుక్కి వయసొచ్చింది గదా, వివాహం చేద్దామని సంకల్పించాడు. కానీ రామశాస్త్రి మనస్సు వివాహం వద్దన్నది. సంసారం తుచ్చమైందని మనస్సు పదే పదే చెప్తున్నా తండ్రి ఆన కాదనడం ధర్మసమ్మతం కాదని పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్న రామశాస్త్రికి దోవతి కట్టుకోవటం చేత కాకపోతే పెళ్లిపీటల మీద పురోహితుడే కుచ్చిళ్ళు పోసి రామశాస్త్రికి దోవతి కట్టవలసి వచ్చింది. తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం పిల్ల మెళ్ళో తాళి కట్టాడే గాని పెళ్ళయిన తర్వాత మళ్ళీ తన జపమేమో తన అనుష్ఠానమేమో. పేరిశాస్త్రి దంపతులు కొడుకు పెళ్లి చూడ్డానికే నోచుకున్నారు గాని కోడల్ని గడపలోకి తెచ్చుకునే సంబరం చూడకుండానే వెళ్ళిపోయారు. అత్తా మామ లేని ఇంట శ్రీదేవమ్మ కోడలుగా అడుగుపెట్టింది. రామశాస్త్రికి దీటైన ఇల్లాలు శ్రీదేవమ్మ. రామశాస్త్రి జపాలకి తపాలకి రోజుకి 6 గంటలు పడితే శ్రీదేవమ్మ పూజలకి పురస్కారాలకి రోజుకి 10 గంటలు పట్టేది. శ్రీదేవమ్మ అత్తింటికొస్తూ కామాక్షి విగ్రహాన్ని తనతోనే తెచ్చుకుంది. ఆమె సేవే అనునిత్యం. ఇక రామశాస్త్రి అనుక్షణ ఈశ్వరార్చకుడు. రామశాస్త్రి భార్యతో నాకిది కావాలి అని అడగడు. ఆమె ఏం చేసి పెడితే అది తింటాడు. శ్రీదేవమ్మ కామాక్షి విగ్రహాన్ని అమ్మా నీ నివేదనకి ఏం చేయమంటావు అని అడిగి తోచింది చేస్తుంది. రామశాస్త్రి జపమైపోయినా శ్రీదేవమ్మ పూజ కాక భోజనానికి పిలవకపోతే రామశాస్త్రి తండ్రి నా జపం చాలలేదా అనుకొని తిరిగి పంచాక్షరి మొదలెట్టేవాడు. ఊరందరికీ వాళ్ళు భార్యాభర్తలే కానీ వాళ్ళెప్పుడూ అలా అనుకోలేదు. ఎవరి జపం వారిది. రామశాస్త్రికి ఈశ్వర ధ్యానం, శ్రీదేవమ్మకి కామాక్షి స్తవం. కానీ ఈశ్వరుడు కామాక్షి ఆది దంపతులని వాళ్ళకెన్నడూ తట్టలేదు. ఒక రోజున రామశాస్త్రి పొలం వెళ్ళవలసిన పని రావటం చేత కృష్ణాస్థానానికి మధ్యాహ్నం 11 గంటల వేళ వచ్చాడు. అప్పటికి కృష్ణ రేవంతా నిర్మానుష్యంగా ఉంది. రామశాస్త్రి రాగి చెంబు తోముకొని ఒడ్డున బోర్లించి అంగోస్త్రం నడుంకి చుట్టి ఒక్క మునక వేసి పక్కకి చూస్తే ఓ బండ మీద ఓ ఉప్పరపిల్ల స్నానం చేస్తూ కనిపించింది. ఆ నల్లపిల్ల మంచి వయసులో ఉంది. ఉతికిన గుడ్డలు పక్కన పడేసి నామమాత్రంగా ఓ చిన్న గుడ్డ మొలకి చుట్టుకొని హాయిగా స్వేచ్ఛగా వెచ్చటి ఎండలో కృష్ణలో మునకలేస్తుంది. చాలీ చాలని గుడ్డ పొంగుతున్న వక్షాల్ని దాచలేకపోతుంది. పక్కన ఓ మగమనిషి ఉన్నాడన్న ధ్యాసే లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటూ చెంగున నీళ్ళల్లోకి దూకి ఈదుకుంటూ మళ్ళీ బండ మీదకొస్తుంది. రామశాస్త్రి ఆ నల్లపిల్లని ఆ రీతిలో చూడగానే లోపలేదో కలుక్కుమంది. మనసు బిగించుకొని మరో మునకేసి సూర్యుడికి అజ్జమిచ్చాడు. నోట మంత్రం నడుస్తుందే కానీ మనసు ఆ నల్లపిల్ల వైపే పరుగు తీస్తుంది. ఫెళ్ళుమనే వయసు ఆ నల్లపిల్లది. కృష్ణలో సుళ్ళులా ఒంటి వంపులు, తరుముకొస్తున్న కెరటంలా నవ్వులు. బారలు బారలుగా ఈదుతుంది నల్లపిల్ల. నల్లటి కృష్ణలో నల్లచేపలా దూసుకుపోతుంది. రామశాస్త్రికి గాయత్రి సాగటం లేదు. మళ్ళీ మళ్ళీ పక్కకు తిరిగి చూస్తున్నాడు. ఇంకెవరో చూస్తున్నారన్న ధ్యాసే లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా కృష్ణలో కలిసిపోతుంది ఆ పిల్ల. కృష్ణంత అందంగా ఉంది ఆ కన్నె అనిపించింది రామశాస్త్రికి. కకావికలైన మనస్సుతో ఒడ్డుకొచ్చాడు రామశాస్త్రి. శ్రీదేవమ్మ అన్నం వడ్డిస్తుంటే
భార్యని తదేకంగా చూశాడు. పచ్చటి ముఖం మీద పెద్ద కుంకం బొట్టు. కామాక్షీదేవికి పూజ చేసిన గన్నేరు పువ్వు ఆమె కొప్పులో ఎత్తుగా విచ్చుకొని ఉంది. నల్లపిల్లే కాదు, శ్రీదేవి కూడా అందంగా ఉంటుంది అనిపించి కళ్ళు విచ్చుకు చూస్తున్నాడు రామశాస్త్రి. అన్నం కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని రెండో ముద్ద పక్కనే కూర్చొని విసనకర్రతో విసురుతున్న భార్య నోటికి అందించాడు. శ్రీదేవమ్మ అబ్బురపడి ఎంగిలి కాదో అంది. ప్రసాదం అనుకోరాదో అన్నాడు రామశాస్త్రి. అయితే అనుగ్రహించండి అని నోరందించడానికి బదులు దోసెడు పట్టింది. రామశాస్త్రి ముద్ద దోసిట్లో ఉంచితే కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంది ఆమె. రామశాస్త్రి సాయంత్రం దైవ దర్శనానికి వెళ్తున్నాడు గాని లోపల అనేక సందేహాలు. గుడి నిండా స్త్రీలు. వాళ్ళ జడల్లోని పూలచెండ్ల వాసన మండపం నిండా పరుచుకుంది. ధ్వజస్తంభం దగ్గర ఆరుబయల్లో కూర్చున్న పూలవాసనే. గాలి పూలవాసన, వెన్నెల పూలవాసన. వస్తూ వస్తూ అప్పయ్య దీక్షితుల వారు అరుగు మీద కూర్చుంటే నుంచునే ప్రశ్నించాడు రామశాస్త్రి. తాత, సంసారం విషవృక్షం కాదా? అప్పయ్య దీక్షితులు గడ్డం చాటున నవ్వుకొని విషవృక్షమే, ఆ విషవృక్షానికి అమృత ఫలాలు కాస్తాయి అన్నాడు. మరి కొంతసేపటికి రామశాస్త్రి తెలిసి తెలిసి చేదు తింటామా అని అడిగాడు. చేదు తెలిసిన నోటికే తీపి రుచి బాగా తెలుస్తుందిరా అన్నాడు. రామశాస్త్రి ఇంటికొచ్చాడు. భోంచేసి తుంగచాప మీద పడుకుంటే భార్య కాసేపు కాళ్ళొత్తి దండం పెట్టి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని మామూలుగా వెళ్ళబోతుంటే అన్నాడు. పార్వతీదేవి భర్త సేవ చేసి వేరే వెళ్ళిపోయేదా? ఆ సంగతి కామాక్షీదేవిని అడగాలి అంది శ్రీదేవమ్మ. అడగనక్కర్లేదు, నాకు ఈశ్వరుడు చెప్పాడులే అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి శ్రీదేవమ్మకి వేరే చాపతో పని లేకపోయింది. మరి 2 సంవత్సరాల్లో ఆ ఇంట అమరేశ్వరుడు, బాలచాముండేశ్వరి పుట్టారు. కథ సమాప్తం.